స్వాగతం క్రికెట్ అభిమానులారా. ఎంఎండి స్పోర్ట్స్కి ఎదురుచూపులు ముగిశాయి. ఐపీఎల్ 2025 ఇక్కడే ఉంది. మరియు ఇది ఒక బ్లాక్బస్టర్ క్లాష్తో మొదలవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 22న ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో తలపడనున్నాయి. మరియు ఈరోజు వీడియోలో మనం అన్నీ చూడబోతున్నాం. మ్యాచ్ ప్రివ్యూ, రెండు జట్ల సంభావ్య ప్లేయింగ్ 11 మరియు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ను నిర్ణయించే టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్. కాబట్టి లైక్ బటన్ కొట్టండి, ఎంఎండి స్పోర్ట్స్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు ప్రారంభిద్దాం. మ్యాచ్ ప్రివ్యూ. ఐపీఎల్ 2025 సీజన్ ఓపెనర్ ఒక అద్భుతమైన మ్యాచ్ కానుంది. 3 సార్లు ఛాంపియన్స్ అయిన కేకేఆర్ గత సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో టైటిల్ గెలిచి హవాని చూపిస్తోంది. కానీ శ్రేయాస్ వెళ్లిపోయాక అజింక్య రహానే కొత్త కెప్టెన్గా వచ్చాడు మరియు వాళ్లు తమ టైటిల్ డిఫెన్స్ను ఇంట్లో ఘనంగా ప్రారంభించాలని చూస్తున్నారు. మరోవైపు ఇంకా తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ రజత్ పటిదార్ నాయకత్వంలో కొత్త జట్టుతో బరిలోకి దిగుతోంది. ఈ రైవల్రీ ఎల్ ప్రైమెరో అని పిలువబడుతుంది. ఐపీఎల్ 2008 మొదటి మ్యాచ్ నుండి మొదలైంది మరియు కేకేఆర్ హెడ్ టు హెడ్లో 21-13తో ముందుంది. ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్ స్వర్గం. గత సీజన్లో ఇక్కడ 8-200+ స్కోర్లు చూశాం. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 167 ఉంది. పిచ్ మొదట్లో బౌన్స్ ఇస్తుంది, కానీ తరువాత నెమ్మదిగా మారుతుంది. స్పిన్నర్లను ఆటలోకి తెస్తుంది. వాతావరణం విషయంలో మార్చి 22న స్వల్ప వర్షం అవకాశముంది, కాబట్టి దాన్ని గమనించండి. కేకేఆర్కి హోమ్ అడ్వాంటేజ్ మరియు ఛాంపియన్షిప్ ఫామ్ ఉంది, కానీ ఆర్సీబీ బ్యాటింగ్ షో దొంగిలించవచ్చు. ఎవరికి పైచేయి ఉంటుందో తెలుసుకోవడానికి లైనప్లు చూద్దాం. కోల్కతా నైట్ రైడర్స్ సంభావ్య 11. కేకేఆర్ ఎలా లైనప్ చేయవచ్చో ఇక్కడ ఉంది. సునీల్ నరైన్ స్పిన్ విజార్డ్ మరియు ఆరంభంలో విధ్వంసకర ఓపెనర్. క్వింటన్ డి కాక్ డబ్ల్యూకే కొత్త సైనింగ్, టాప్లో ఆక్రమణాత్మకత తెస్తాడు. అజింక్య రహానే సి నంబర్ 3లో వెటరన్ స్కిప్పర్, స్థిరత్వమిస్తాడు. వెంకటేష్ అయ్యర్ కేఆర్ 23.75 కోట్ల రూపాయలు, మనిషి, మిడిల్ ఆర్డర్ డైనమో. ఆండ్రీ రస్సెల్ ఎక్స్ఫాక్టర్, ఆల్రౌండర్, అటాక్లో ఉంటాడు. రింకు సింగ్ క్లచ్ మూమెంట్స్లో ఫినిషర్. రామన్ దీప్ సింగ్ లోయర్ ఆర్డర్ హిట్టర్ మరియు ఉపయోగకర బౌలర్. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్, ఈ పిచ్పై కీలకం. హర్షిత్ రాణా ఎదుగుతున్న భారత పేసర్, పేస్ మరియు బౌన్స్తో. అన్రిచ్ నోడ్జే పేస్ దాడిని నడిపే వేగ రాకెట్. మయాంక్ మార్కండే లెగ్ స్పిన్ ఆప్షన్, వైవిధ్యం కోసం. ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా లేదా అంక్రిష్ రఘువంశీ, పరిస్థితిని బట్టి. ఇది బ్యాటింగ్, ఆల్రౌండ్ డెప్త్ మరియు లెథల్ బౌలింగ్తో సమతుల్య జట్టు. నరైన్ మరియు రస్సెల్ ఈ జట్టు హృదయం. రహానే అనుభవం కీలకం కావచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంభావ్య 11, ఆర్సీబీ 11. ఇప్పుడు ఆర్సీబీ సంభావ్య 11. విరాట్ కోహ్లీ రన్ మిషన్, ఆర్సీబీ యొక్క బ్యాక్బోన్. ఫిల్ సాల్ట్ డబ్ల్యూకే మాజీ కేకేఆర్ స్టార్, పాత జట్టును శిక్షించడానికి సిద్ధం. రజత్ పటిదార్ సి కొత్త కెప్టెన్, మిడిల్లో ఆక్రమణాత్మకం. లియామ్ లివింగ్స్టోన్ ఇంగ్లండ్ బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్. జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్మన్, ఫ్లేర్తో. టిమ్ డేవిడ్ ఆసీ ఫినిషర్, బిగ్ స్టేజ్ను ఇష్టపడతాడు. కృణాల్ పాండ్యా ఆల్రౌండ్ యూటిలిటీ, స్పిన్ మరియు స్థిరత్వం. జోష్ హాజిల్వుడ్ పేస్ స్పియర్ హెడ్, కొత్త బంతితో డెడ్లీ. భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కింగ్, డెత్ ఓవర్లకు పర్ఫెక్ట్. రసీక్ దార్ యువ భారత పేసర్, హామీతో. సుయాష్ శర్మ మిస్టరీ స్పిన్నర్, మరో మాజీ కేకేఆర్ ఆయుధం. ఇంపాక్ట్ ప్లేయర్ యష్ దయాళ్ లేదా స్వప్నిల్ సింగ్, అదనపు పేస్ లేదా స్పిన్ ఆప్షన్. ఆర్సీబీ బ్యాటింగ్ స్టాక్గా కనిపిస్తోంది. కోహ్లీ మరియు సాల్ట్ టోన్ సెట్ చేస్తారు. లివింగ్స్టోన్, డేవిడ్ చివరి సర్జ్ ఇస్తారు. వాళ్ల బౌలింగ్లో వైవిధ్యం ఉంది. ఇప్పుడు రసవంతమైన భాగానికి వెళ్దాం. ఈ గేమ్ను నిర్ణయించే టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్. విరాట్ కోహ్లీ వర్సెస్ సునీల్ నరైన్. కోహ్లీ 8,000+ ఐపీఎల్ రన్స్, నరైన్ ఈడెన్లో 69 వికెట్లు. విరాట్ ఈ సంవత్సరం నరైన్పై 12 బంతుల్లో 21 రన్స్ కొట్టాడు. కానీ నరైన్ మిస్టరీ స్పిన్, కోహ్లీ స్పిన్పై సమస్యలను ఉపయోగించుకోవచ్చు. ఈ క్లాసిక్ డ్యూయల్లో ఎవరు గెలుస్తారు? ఆండ్రీ రస్సెల్ వర్సెస్ జోష్ హాజిల్వుడ్. రస్సెల్ 175 స్ట్రైక్ రేట్, బ్రూట్ పవర్. హాజిల్వుడ్ ప్రెసిషన్ బౌలింగ్. హాజిల్వుడ్ బౌన్స్ మరియు
ఖచ్చితత్వం రస్సెల్ను ఇబ్బంది పెట్టవచ్చు. కానీ డ్రే రస్సెల్ ఊపు మీదకొస్తే గేమ్ ఓవర్. ఫిల్ సాల్ట్ వర్సెస్ అన్రిచ్ నోట్జే. సాల్ట్ గత సీజన్ నుండి కేకేఆర్ని బాగా తెలుసు. నోట్జే 150 గంటకు కిలోమీటర్లు థండర్ బోల్ట్స్తో ఎదుర్కొంటాడు. సాల్ట్ పవర్ ప్లే ఆక్రమణ వర్సెస్ నోట్జే పేసిది. ఆర్సీబీ ఇన్నింగ్స్ టోన్ సెట్ చేయవచ్చు. వెంకటేష్ అయ్యర్ వర్సెస్ సుయాష్ శర్మ. వెంకీ 140 స్ట్రైక్ రేట్. సుయాష్ గతంలో కేకేఆర్కి అతన్ని అవుట్ చేశాడు. ఇప్పుడు ఆర్సీబీతో సుయాష్ గూగ్లీలు నెమ్మదిగా పిచ్పై వెంకీ ఫుట్వర్క్ను పరీక్షించవచ్చు. క్వింటన్ డి కాక్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. క్యూడీకే ఆక్రమణాత్మక శైలి వర్సెస్ భువీ స్వింగ్ మాస్టరీ. భువనేశ్వర్ ఆరంభ మూవ్మెంట్ డీకాక్ను తొలగించవచ్చు. కానీ క్యూడీకే బతికితే గేమ్ తీసుకెళ్లవచ్చు. ఈ బ్యాటిల్స్ విద్యుత్మయం కానున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో స్పార్క్స్ ఎగరడం ఖాయం. ప్రిడిక్షన్ మరియు అవుట్రో. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? కేకేఆర్కి హోమెడ్జ్, ఛాంపియన్షిప్ ఫామ్ మరియు సమతుల్య జట్టు ఉంది. కానీ ఆర్సీబీ బ్యాటింగ్ డెప్త్ మరియు ఆకలి దీన్ని క్లోజ్ చేయవచ్చు. నేను కేకేఆర్ హైస్కోరింగ్ థ్రిల్లర్లో గెలుస్తుందని భావిస్తున్నాను. బహుశా 200+ చేజ్ చేస్తూ. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో మీ ప్రిడిక్షన్ చెప్పండి మరియు ఒక పోల్ పెడదాం. కేకేఆర్కే ఆర్ లేదా ఆర్సీబీ? ఈ రోజు ప్రివ్యూ ఇక్కడితో ముగిసింది. ఎంఎండి స్పోర్ట్స్లో ఇది నచ్చితే లైక్ బటన్ కొట్టండి. ఎంఎండి స్పోర్ట్స్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. కాబట్టి ఐపీఎల్ 2025 కవరేజ్ మిస్ కాకండి. ఈ మ్యాచ్కు మీ MVP ఎవరు? కామెంట్స్లో చెప్పండి మరియు తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటివరకు ఎంఎండి స్పోర్ట్స్తో క్రికెట్ను ఆస్వాదించండి.